कहीं तेरे जैसा कोई नहीं, मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। तेरे प्यार का तराना मैं ఈ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు విద్యార్థులంతా క్రమశిక్షణతో ఉండాలి. మరి ఈనాటి కార్యక్రమానికి అంతా కూడా దయచేసి స్టాఫ్ రూమ్లో ఉన్న సార్ వాళ్ళు మేడం వాళ్ళు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ శేషాద్రి సార్, ప్రభాకర్ సార్, వీరే సార్, హిందీ సార్, రండి సార్, హిందీ సార్, రండి, ఇంగ్లీష్ సార్, గోపాల్ సార్, రాజశేఖర్ సార్ వేదిక దగ్గరికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సార్. మేడం వాళ్ళు సైన్స్ మేడం, ఇంగ్లీష్ మేడం కూడా వేదిక మీదకి, మన పాఠశాల జూనియర్ అసిస్టెంట్ సారు ఉస్మాన్ బాషా సార్ గారు కూడా వేదిక దగ్గరికి సంవత్సరం కూడా అదేవిధంగా జరుపుకుంటున్నాం. మరి భాష అంటే భాష్యతి ఇది భాష అంట. మనం సమాచారం ఇచ్చిపుచ్చుకోవటానికి భాషను ఉపయోగిస్తాం. మరి ప్రపంచవ్యాప్తంగా 8,354 భాషలను యునెస్కో గుర్తించడం జరిగింది. అయితే రాను రాను ఈ భాషలు కనుమరుగైపోతూ ఉన్నాయి. 8,354 భాషల్లో ఇప్పుడు 7,000 భాషలు మాత్రమే సజీవంగా ఉన్నాయి. దాదాపు ఒక 1,300 భాషలు అంతరించిపోయినాయి. ప్రతి 2 వారాలకు ఒక భాష అంతరించిపోతూ ఉంది అని చెప్పి మనకి యునెస్కో నివేదిక తెలియజేస్తున్నాయి. మరి ఇది చాలా ఆలోచించవలసిన విషయం. మరి ఒక భాష అంతరించిందంటే భాషతో పాటు ఆ భాషను ఉపయోగిస్తున్న జాతి, ఆ సమూహం యొక్క సంస్కృతి కూడా నాశనమైపోతుంది. అది మన ప్రపంచంలో ఉన్న వైవిధ్యానికి పెద్ద ఆటంకంగా మారుతుంది. చాలా ఉన్నతం ఉన్న విశ్వంలో మరి ప్రతి భాష కూడా చాలా గొప్పది. మనం 2 భాషా దినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. తెలుగు భాషా దినోత్సవం అని ఆగస్టు 29వ తారీఖున మరి ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటున్నాం. ఆ రోజు గిడుగు వెంకట రామమూర్తి. మరి ఆయన తెలుగు భాషను వ్యావహారికంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు. గ్రాంధికం నుంచి వ్యావహారిక అంటే ప్రజలు. ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ భాషా దినోత్సవం వచ్చేసి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మరి మాతృభాష కోసం బంగ్లాదేశ్లో 5 మంది యువకులు తమ ప్రాణాలను అర్పించిన సంఘటనకు గుర్తుగా యునెస్కో ఈ దినాన్ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా 1999లో ప్రకటించడం జరిగింది. 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా మన దేశం నుంచి విడిపోయి వాళ్ళకు కూడా అదే రోజు స్వాతంత్రము సిద్ధించడం జరిగింది. అయితే పాకిస్తాన్ 2 భాగాలుగా ఉండింది. పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్. ఆ తూర్పు పాకిస్తాన్ని ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అంటున్నాం. 1971లో తిరిగి అది బంగ్లాదేశ్గా స్వాతంత్రం పొందింది. మరి పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత పశ్చిమ పాకిస్తాన్లో ఉర్దూ అధికార భాషగా ఉండింది. తూర్పు పాకిస్తాన్లో కూడా వాళ్ళు ఉర్దూ అధికార భాషగా పెట్టడం జరిగింది. అక్కడ వాస్తవంగా తూర్పు పాకిస్తాన్
బెంగాల్కు దగ్గరగా ఉన్న ప్రాంతం, వాళ్ళ మాతృభాష బెంగాలీ. మరి అక్కడ చాలామంది బెంగాలీ తమ మాతృభాషగా అధికార భాషగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. ఆ మాతృభాష ఉండాలి, అధికార భాషగా బెంగాలీనే అది ఉండాలి అనే ఆ దేశంలో చాలా చాలా ఉద్యమాలు జరిగినాయి. అలా జరిగినప్పుడు 1952వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖున జరిగిన ర్యాలీలో ఆ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో 5 మంది యువకులు ప్రాణాలు కోల్పోయినారు. ఇది ఒక మాతృభాష కోసం ప్రాణాలు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం, అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి దానికి గుర్తుగా మరి 1999లో యునెస్కో దీనిని ఈ రోజున అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా గుర్తించడం జరిగింది. మరి 1971లో బంగ్లాదేశ్ అవతరించింది పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొంది. అప్పుడు ఉర్దూ కాకుండా కేవలం బెంగాలీనే వాళ్ళ అధికార భాషగా రూపొందించుకోవడం జరిగింది. ఇది ఈ మాతృభాష దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర. మరి మనము విద్యార్థులుగా మన ఆలోచన అంతా కూడా మన మాతృభాషలోనే కొనసాగుతుంది. మనం ఏమి ఆలోచించినా మనం పరభాషలో చదువుకుంటున్నప్పటికీ, ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలోనే మనం అంతా అభ్యసిస్తున్నప్పటికీ, మరి మాతృభాష అది మీరు ఉర్దూ కావచ్చు, కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, చాలా కావచ్చు. మన భారతదేశంలోనే 1652 భాషలు ఉన్నాయి. మాతృభాష అంత వైవిధ్యం ఉన్న దేశం మన దేశం. కాబట్టి మన భాషను మనం కాపాడుకోవడానికి మనము కంకణం కట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన మాతృభాషను మనం తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో మన తల్లి భాషను కూడా ఆ విధంగా, పాలు ఎంత గొప్పవో తల్లి భాష కూడా అంత గొప్పది. కాబట్టి ఆ మాతృభాష కాపాడుకోవాలనే సదుద్దేశంతోనే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి కాలాతీతమైంది కాబట్టి తెలుగు భాషను, ఆయన కన్నడిగుడు అయినప్పటికీ కూడా తెలుగు భాషకు గౌరవాన్ని ఇచ్చి 8 మంది తెలుగు కవులను తన ఆస్థానంలో పోషించినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ. ఆయన దగ్గర 8 మంది కవులు ఉండేవారు. ఏమంటారు వాళ్ళని? అష్టదిగ్గజులు. మరి ఆ అష్టదిగ్గజ కవులు భువన విజయం మరి చిన్న నాటకాన్ని మన పాఠశాల 8వ తరగతి విద్యార్థులు ప్రదర్శిస్తారు. Why we have gathered here today? We have gathered here to celebrate International Mother Language Day. So what is the importance of language? Just imagine, without language, what is our situation? So how can we share our feelings, emotions and knowledge? So that's why language is the mother of wisdom. So language is the mother of wisdom. Wisdom means wisdom ante so more than knowledge. So do you know how many languages are in India? So recently just started. Wait, how many languages are in India? So about 1600 languages are there. 1600. So UNESCO, but Indian Constitution recognizes only 22 languages. ನಾನು ನಂಬ್ಕೊಂಡಿದ್ದೆ. ಸಾರ್ವಭೌಮ ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯನ ವಾರು ವಿಜಯಿಸುನ್ನಾರಹೋ. సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీ కృష్ణదేవరాయల వారు విజయిసున్నారహో. అలా కూర్చో. రైట్. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వాటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాష మా తల్లిని స్తుతిస్తూ సమస్యలను, దత్తపదులను పూరించి ఆధుక విషయ వినోదాన్ని సాగిద్దాం. భువన విజయ సభను మమ్మ నేటి భువన విజయ సభను మీతో ప్రారంభించాలని నా అభిలాష.
మీ ఆలోచన నిజమే పెద్దనా మధ్య, కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో? తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్లను పులుగొలువు నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య, కవులారా, మేము తర్వాత పద్యమును పూరిస్తాం. ముందు మీరంతా పద్య పూరణకు పూనుకోండి. అభిప్రాయమే శిరోధారి. పెద్దనామాత్య, నీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులైరి రనుజాగ్రజులుగా, అగ్రజానుజులైరి రనుజాగ్రజులుగా. అన్నాదమ్ములు తమ్ముడన్నలయ్యారు. ప్రభు, నా పూరణ ఇదిగో. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణ డాశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడ, నగ్రజానుజులై రనుజాగ్రజులుగా, నగ్రజానుజులై రనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. చక్కని సమస్యనిచ్చారు మహారాజా. కరులు చిలుకలెత్తులు చక్కరతో నరించి ఆచ, కడన్ బెట్టడుచో కరి మరిచె వట్టకుండు, ఆ కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్. అద్భుత పూరణ. ఎలుక ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టున ఆహాహా, ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వీటిని వ్యాపారి పగలంతా అమ్మాడు. సాయంత్రానికి అన్ని ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మ మర్చాడని దీనిని ఎలుక రంధ్రంలోకి విడిచిపోయిందన్న మీ భావం వీణుల విందుగా. అందుకోండి. గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. దీనిని పూరించండి. ఆడిన మాటలు తప్పిన వారు కొందరు ఉన్నారు. జంతువులలో దీన్ని చూడలేం, అయినా దైవ కృపతో పూరించదను. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను, ఆడి తప్పిన జనుల హీన స్వభావాలను తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చిందన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల. రవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు నననన నాన నాన నననన నానన నాన నాన నానన అనే సమస్యను పూరణ చేయండి. అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నేను నిన్ను 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 నినుగని లయతాల సంగతుల గానకల పరిపూర్ణ మానసమ్మున పలుకు నిరాగముల మోదమల్లచు పల్కునిట్టులెన్ నననన నాన నాన నననన నననన నాన నాన నననన. ఈశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దుర్జటి భువన విజయ కవులను చూచిన జానపదుల మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గుర్తి మన సభ గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయతాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టితివి. పనిలో పాటలతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం, మహా అద్భుతం. జనపదం సత్యం చెప్పారు. రామకృష్ణ, తదుపరి మీదే వంతు. మీ పదగుంపనాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక సీస పద్యం చెప్పండి. మమ్మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక, మేక
తొక తోక తొక తోక తోక మేక మేక తొక తోక తొక తోక తోక మేక మేక తొక తోక తొక తోక తోక మేక మేక తొక తోక తొక తోక తోక మేక. రామకృష్ణ, ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకొని పోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక ఎనుక బాగాన ఉంటుందా? ఆ తోక ఎనుక మరొక మేక ఉంది. ఇలా మేకల పోతున్న మందను మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చెప్పారు. వికటకవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు రామభక్తుడైన నాకు భారతార్థం పూరణనిచ్చారు. పూరణ చేసేదను. ఓయి కురు రాజా నీ కొడుకు తగుల కొండవలి నుండు వినుమూలముండదింక బండనమ్మున గెలిపింతు పాండుసుతుల నురమునన్ బూలదండ రేకొత్తకుండ. దుర్యోధనుడి ఉత్తగోల కలిగిన మనస్సు. ఆకారంలో నా మాట వినుము, యుద్ధం వస్తే సర్వనాశనం. సమరంలో ధర్మానికి బద్ధులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్త కుండను రేపు ఒత్తకుండ అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సూరన మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి ఆశుగా ఒక పద్యం పూరించాలని వేరొకరు పంపించారు. ప్రారంభించండి. శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మష్టమై జడనిది మడియంతు సొమకున్ కుర్మమై కవ్వపు కొండమోసెన్ గిటిహై హిరణ్యాక్షుడు గిటడాంగించెను హరిహై బలిదనుజు వంచించి కుదించే బటుడై బలిదనుజు వంచించి కుదించి ప్రహ్లాద జనకు శౌర్యై దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రుచైవారి భర్తను దృంగజేసి కల్కి అయి మ్లేచ్ఛ సంతతి బిట్టుమార్చు హరిదశావతార చరిత్రమభినుతము హరిదశావతార చరిత్రమభినుతము. సోమకాసుని చంపాడు. కూర్మమై మందరగిరి మోసి పాలసముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చీరాడు. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడే బలిని పాతాళానికి పరశురాముడే రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుణ్ణి వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీలను బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. కల్కిగా నీతిహీనులను పూల్చాడు. దశావతార కార్యకారణాలలో మనోహరమైన సీసంతో సభాసదులుగా అలరింపజేశావు. వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. సభారంలో మీకు మాటిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే. దీనిని పూరించదు. వారికి ఇవ్వదగిన సమస్య. కౌలారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింప చేయాలన్న మీ కుతూహలానికి సంతోషం పూరణ చేసేదను. సంతోషం ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరకుల్ వదావధుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధాస్తులు, కొందరు నాయకుల్ మరియు కొందరు గాయకుల్. అందరు నందరే మరియు అందరు అందరే ఎందరందరే. కొందరి నాగరికులు, ఇంకొందరు ప్రవక్తులు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు. నీతికి పూతికి నిలయమైన వారు కొందరు నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. ఈ సమస్య పూరణలు పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతలు. స్వస్తి.
మరి విద్యార్థులందరికీ కూడా అభినందనలు. చక్కని ప్రదర్శన చేశారు సార్. రండి సార్. మరి వీళ్ళకి కేవలం 3 రోజులు మాత్రమే ఈ పద్యాలను ఈ డైలాగులను చాలా చక్కగా నేర్చుకున్నందుకు 8వ తరగతి ఈ విద్యార్థులందరికీ కూడా మనం చక్కగా కరతాల దూరంతో అభినందనలు తెలియజేయాలి. ఓకే అమ్మా, వెరీ గుడ్. అదేవిధంగా మరి ఈరోజు ఈ కాస్ట్యూమ్స్ ఇంత చక్కగా అలంకరించినందుకు మన మేడం వాళ్ళకు కూడా ఒకసారి ఖచ్చితంగా మనము చిన్న స్కిట్ విజయవంతం కావడానికి చాలామంది వీరే సారు, మన పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయులు, మన పీడీ సారు, జాయనా సారు, గోపాల్ సారు, హిందీ సారు, అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మరి మాతృభాష యొక్క గొప్పతనాన్ని, అవసరాన్ని మనకు తెలుగు సార్ సుబ్బారెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది. మాతృభాషలో బోధన జరగాలనేది కూడా మేధావుల యొక్క కోరిక. ఎందుకంటే మాతృభాష అయితే మనకు ఎక్స్ప్రెషన్ అంటే మనం ఇతరులకు చెప్పడానికి లేదా అర్థం చేసుకోవడానికి, మనము రాయడానికి కూడా ఎంతో సులభంగా ఉంటుంది. కానీ పాశ్చాత్య భాష ప్రభావం వలన మనం ఏం చేస్తున్నామంటే మన మాతృభాషలో కొన్ని ఆ పదాలు వాడడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ మా మాతృభాషను ఖచ్చితంగా సారు ఎందుకు అనేది వివరించడం జరిగింది. మాతృభాష యొక్క గొప్పతనాన్ని, మాతృభాష యొక్క అవసరాన్ని. మరి మనము కూడా ఆ మాతృభాషను కాపాడుకుందాం. సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే మనం మాట్లాడదాం. అర్థమైందా? మరి ఇంత ఘనంగా మన పాఠశాలలో మాతృభాష దినోత్సవాన్ని జరిపినటువంటి ముఖ్య కారకుడు మన పాఠశాలలో పనిచేసేటువంటి సుబ్బారెడ్డి సార్ గారు. మరియు సార్ గారికి సహకరించినటువంటి తోటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరియు విద్యార్థులకు అందరికీ కూడా చాలా చక్కగా సార్ చెప్పారు. 3 డేస్లోనే వీళ్ళు రెడీ కావడం జరిగింది. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు సార్ దగ్గర ప్రీ ప్లాన్ లేదు, మరి ఎప్పటికప్పుడే అనుకునేట్టున్నాడు. నేను ప్రీ ప్లాన్ నాకు ముందే చెప్పేవాడు, మొన్ననే చెప్పినాడు. కాబట్టి అయినప్పటికీ కూడా చాలా తక్కువ సమయంలోనే చాలా చక్కగా మీరు ఈ స్కిట్ను ప్రదర్శన జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్ శ్రీహరి సార్ మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా జస్ట్ 2 డేస్ ముందే ఆ స్క్రిప్ట్ ఎలా చేయాలనేది సారు చూపించినాడు. దీనికి నిజంగా ఈ డ్రెస్సుల కోసం నిన్నంతా సెర్చ్ చేసి కృష్ణదేవరాయల డ్రెస్సుకు అసలు ఎస్పెషల్లీ సపరేట్గా ఆ డ్రెస్ తీసుకొని దీనికి అందరికీ కూడా కాస్ట్యూమ్స్ బాగా సరిపోయేటట్టు సార్ సెట్ చేసినాడు. నిజంగా ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ తయారు చేసిన సార్కు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే తెలుగు భాష అంటే ఏ భాష అయినా కూడా సార్ చెప్పాడు ఇంతకుముందే దాదాపు వారానికి ఒక 4 భాషలు అంతరించిపోతున్నాయని. నిజంగా మాతృభాషను కాపాడుకోవాల్సిన టైంలో తెలుగు మనకి ఇంత అష్టదిగ్గజ కవుల గురించి, కృష్ణదేవరాయల గురించి మంచిగా వివరించినందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నిజంగా మంచి స్క్రిప్ట్ వేసినారు. నేను ఫస్ట్ టైం అంటే నేను కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండి ఇట్లాంటి స్క్రిప్ట్ చూడడం ఫస్ట్ టైం సార్. చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి సార్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా కార్యక్రమం మనం పోయిన సంవత్సరం అయితే దీన్ని ఫుల్ డేగా పెట్టుకున్నాం. ఈసారి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఉండడం వల్ల దాన్ని కుదించి ఒక్క స్కిట్తోనే మరి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. మేడం వాళ్ళు మాట్లాడతారు మేడం. గ్రూప్ ఫోటో దిగుదాం సార్. చదిరెడ్డి సారు మరి విద్యార్థులు చాలా బాగా చేసినారు, చక్కగా చేసినారని చెప్పి అభినందిస్తూ సారు వారికి ప్రోత్సాహకంగా ఒక 500 రూపాయల క్యాష్ ప్రైజ్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఇంకా చక్కని ప్రదర్శన చేసినందుకు మరి సారు మరొక ఈ సంవత్సరం కూడా 500 రూపాయలు ప్రోత్సాహం అందిస్తున్నారు. సార్ రండి సార్. హెచ్ఎం సారు శేషాద్రి సార్ రావాలి. మరొకసారి మనం గట్టిగా అభినందిద్దాం. రండి సార్. కృష్ణదేవరాయలు
అలా ఉన్నాను సార్ 1 సెకండ్ అలా ఉండండి సార్ ఇటు చూడండి రెండు నిమిషాలు కన్నడలో మాట్లాడారు ಇಲ್ಲ మన ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು ಯಾವುದು ಕನ್ನಡ ಯಾವುದು ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ ಇವತ್ತು ನಮ್ಮ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಾತೃಭಾಷಾ ದಿನೋತ್ಸವ ಶುಭಾಶಯಗಳು ಎಲ್ಲರಿಗೆ ತಿಳಿತಾ ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಸಾರ್ಗೆ ಮತ್ತೊಮ್ಮೆ హృదయపూర్వక ధన్యవాదాలు ಹೇಳುತ್ತಾ ముగిಸ್ತೀನಿ గొప్పతనాన్ని గురించి ఒక పాట పాడతారు ఇట్లా అండి మిడిల్ రండి స్టాప్ కొట్రా చాలు మనసులోన పదనిసలే మీకు పుట్టింది తెలుగు ద్రవిడ భాషగా స్త్రీలింగాని పదం నుండి తీయగా అమరావతి స్థూపం చూపించేగా నాగవును తొలి తెలుగు శబ్దంబుగా భారతమే చూసిన భాగవతం చదివిన తెలుగు భాష వెలుగు తెలుసుగా ప్రపంచ భాషలందు లెస్సగా కవిత్రయం తిక్కన్న నన్నయ్య ఎరా ప్రగడ అష్టదిక్క జాల జలది వికట కవుల పద్యవెల తెలుగు నాటి కీర్తి పంట రాయల రచనాల పుట్ట తెలుగు భాష పతకమ ఎగరేసిన జగజ్జేత తొలగించే మొల్ల రామాయణం కదిలించే చలం కలం శ్రీగాళం కులకుల్లున ప్రశ్నించే జాషువా శ్రీ ఓ విప్లవాల వెల్లువా కృష్ణ శాస్త్రి కవిత పుష్టిసిన మన మాతృభాష మరచిపోకురా దీని కాపాడగ కదులు సోదరా తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగువాన పదము విన్న చాలు మనసులోన పదనిసలే మీకు నరనరాన అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల విలువరనోరారా తెలుగుల మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్న మాతృభాష మధురం ఎప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలొలుకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోన పదనిసలే మీకు నరనరానా सारा जहां देख लिया कहीं भी तेरे जैसा कोई नहीं है नहीं 100 दिन दुनिया घुमा है नहीं कहीं तेरे जैसा कोई नहीं